హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. మోడీ టీడీపీకి వెన్నుపోటు, తీవ్ర టెన్షన్ లో సీఎం డిప్యూటీ సీఎం. అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. అలాగే లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. అదే విధంగా మీ ఉద్దేశాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి. ఏపీలో విచిత్ర రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లోని రెండు ప్రాంతీయ పార్టీల మధ్య యుద్ధం ప్రారంభమైంది. తెలుగుదేశం వర్సెస్ వైఎస్ఆర్సీపీగా అన్నట్లు ఉండేది పరిస్థితి. అయితే ఇప్పుడు జనసేన ఎంట్రీతో సీన్ మరింత మారిపోయింది. రాజకీయ ప్రత్యర్థులు అన్న మాట మరిచి రాజకీయ శత్రువులు అన్నట్లుగా పరిస్థితికి వచ్చేశారు. పార్టీల మధ్య సిద్ధాంతపరమైన విభేదాలకు మించి వ్యక్తిగత వైరం అన్న పరిస్థితికి వచ్చేసింది. అందుకే శాసనసభకు హాజరు కారు, ఆల్ పార్టీ మీటింగ్స్ లో ఉండరు, కనీసం పలకరించారన్న పరిస్థితి కూడా ఏపీలో కొనసాగుతుంది. అయితే దీన్నే అలుసుగా తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం. ఎవరు ఎంపీలుగా గెలిచినా ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 25 మంది ఎంపీలు తమ వారేనని అన్నట్టు వ్యవహరిస్తుంది ఎన్డీఏ. దీంతో ఏపీకి రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు దక్కడం లేదు. అంతిమంగా ఏపీ ప్రజలు నష్టపోతున్నారు. అయితే ఇప్పుడు టీడీపీ నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చింది. 21 పార్లమెంటు సీట్లతో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావడానికి కారణమైంది. ఆంధ్రప్రదేశ్ అయితే ఇప్పుడు టీడీపీ ఎన్డీఏలో కీలక భాగస్వామి. తన రాజకీయ ప్రత్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డిని అణిచివేయాలని కోరుకుంటోంది. కానీ 9 నెలలు అవుతున్నది, అటువంటి చర్యలు ఏవీ లేవు కేంద్రం నుంచి. అయితే దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన అనుమానం అయితే కనిపిస్తుంది. ఎప్పుడో 10 ఏళ్ల కిందట జగన్మోహన్ రెడ్డి బెయిల్పై బయటకొచ్చారు. గత 5 ఏళ్లలో విచారణకు కూడా హాజరు కాలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినా ఆయనకు అదే మినహాయింపు వర్తిస్తుంది. దీంతో జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం ఒక ఆప్షన్ గా ఉంచుకున్నట్లుగా ప్రచారం అయితే నడుస్తుంది. గత 10 ఏళ్లలోని ఏపీలో రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంది కేంద్రం. ఇప్పుడు కూడా అదే పరిస్థితియే కొనసాగాలంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఉనికి ఉండాల్సిందేనని ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇదే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి జోలికి కేంద్రం పెద్దలు వెళ్లడం లేదు. మొత్తానికైతే ఏపీ రాజకీయాల్లో మున్ముందు జగన్మోహన్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవడం ఖాయం. ఇది అయితే ఒక రకంగా టీడీపీకి వెన్నుపోటనే చెప్పుకోవాలి. మరి దీనిపైన సీఎం, డిప్యూటీ సీఎం అయితే తీవ్ర టెన్షన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.